భారతదేశం గురించి ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థలు ఏదైతే భారత వ్యతిరేక లేకపోతే హిందుత్వ వ్యతిరేక మేధావులుగా తమని తాము ప్రకటించుకుని అలాంటి గుర్తింపుని వేరే వాళ్ళ చేత చెప్పించుకుని అంతర్జాతీయ నిధులు పొందుతూ ఆ అంతర్జాతీయ నిధులిచ్చే సంస్థలతో టైఅప్ ద్వారా ఉండేటటువంటి భారతదేశానికి ర్యాంకింగ్లు ఇచ్చే సంస్థలతో టైఅప్ అయి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం భారతదేశాన్ని గురించి తప్పుడుగా ప్రచారం చేస్తూ భారతదేశానికి తప్పుడు ర్యాంకింగ్స్ ఇస్తూ ఆనందంలోనంట మనకంటే బంగ్లాదేశ్ బాగుందంట, మనకంటే ఆఫ్ఘనిస్తాన్ బాగుందంట, మనకంటే పాకిస్తాన్ బాగుందంట, ఇలాంటి దిక్కుమాలినటువంటి ర్యాంకింగ్స్ ఇవ్వడంతో పాటుగా ఏవైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఇతరత్ర ర్యాంకింగ్లు ఇచ్చే వ్యవస్థలకి సంబంధించి ఏదైతే పాస్పోర్ట్లో 80వ ర్యాంక్ ఇట్లాంటిది ఇవన్నీ ఏంటి స్వచ్ఛంద సంస్థలో లేకపోతే థర్డ్ పార్టీలను ఇచ్చేటటువంటి వాళ్ళని మనం బతిలాడితేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎరచూపెడితేనో మనకి ర్యాంకింగ్లో నెంబర్ 1లు ఇచ్చేసుకుంటుంటారు. ఇదే విషయాన్ని అమిత్ షా పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీకి వివరించి చెప్పారు. ఒక ఎంపీ అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలన్నీ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళని వెనకాలండి నడిపించేటటువంటి వాళ్ళు లేదు, ఈయనకి ఫీడ్బ్యాక్ ఇస్తే అది తీసుకుని భారతదేశాన్ని గురించి అవమానించడం అలవాటైపోయిందంటూ విమర్శించుకొచ్చారు.